Hello and welcome guys, welcome to this lecture. This is K. Hari Krishna. In this session I am going to discuss about principles of accounting and very fundamental accounting concepts as well. So what is the importance of accounting? Importance of accounting. Okay, whether it is a small scale organization, medium scale organization or large scale organization, irrespective of the scale of business, accounting plays a predominant role in in maintaining financial data. So the very first principle of business is making profits. Okay, in order to know how much profits we have made in this financial year, we need to go through accounting data. What comes under accounting data means journal, ledger, trial balance and final accounts as well. So all these are comes under accounting books, accounting records. So మనం అకౌంటింగ్ ఎందుకు చేయాలి ఒక బిజినెస్ లో అని అంటే, మనం బిజినెస్ చేస్తా ఉన్నాం, ఒక ఇయర్ అయిపోయింది, ఆ ఇయర్ తర్వాత మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలుసుకోవాలి అని అంటే మన దగ్గర బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉండాలి. సో ట్రాన్సాక్షన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి బిజినెస్ లో. సో జరిగే ట్రాన్సాక్షన్స్ పర్ డేనే ఒక 1000 ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోవడం అనేది హ్యూమన్లీ నాట్ పాసిబుల్. సో ఇన్ దట్ పర్పస్ మనం ఏం చేస్తాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేసుకుంటాం. ఈ రికార్డ్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఒక పీరియాడికల్ రిజల్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆ పీరియాడికల్ రిజల్ట్స్ కోసమే అకౌంటింగ్ ని యూజ్ చేయాలి. ఓకే, మరి వై దీస్ పీరియాడికల్ రిజల్ట్స్? ఆ పీరియాడికల్ రిజల్ట్స్ ఎందుకు కావాలి అని అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ లో ఇన్వెస్టర్ లైక్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. సో స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరైతే మన బిజినెస్ మీద ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో ఆ ఇంట్రెస్టెడ్ పీపుల్ కి మన బిజినెస్ మీద ఒక ఐడియాలజీ ఉండాలి. ఓకే, సో మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా, ఓకే, మన బిజినెస్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి డెసిషన్స్ తీసుకోవడం కోసం అకౌంటింగ్ అనేది మ్యాండేటరీ. అండ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ ఆల్సో అకౌంటింగ్ షుడ్ బి మెయింటైన్ అనమాట. సో వాట్ ఈస్ అకౌంటింగ్? అసలు అకౌంటింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ recording, analyzing, summarizing, classifying and interpreting of business transactions in a chronological order. Okay, what is chronological order? Chronological order means time sequence. అంటే బిజినెస్ లో జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని ఆన్ టైమ్ సీక్వెన్స్ లో, అంటే ఏంది, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్, సెకండ్ ట్రాన్సాక్షన్ సెకండ్, లాస్ట్ ట్రాన్సాక్షన్ లాస్ట్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని టైమ్ సీక్వెన్స్ లో రికార్డ్ చేయడమే అకౌంటింగ్ అంటే. ఓకే, సో అకౌంటింగ్ అనేది మనం 2 మెథడ్స్ లో చేసుకోవచ్చు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో చేయొచ్చు, డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో కూడా చేయొచ్చు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఎవరికి సూటబుల్ అవుతుంది అని అంటే స్మాల్ బిజినెసెస్ కి సూట్ అవుతుంది, స్మాల్ బిజినెసెస్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎవరికి సూట్ అవుతుంది? మీడియం టు లార్జ్. ఓకే, మీడియం టు లార్జ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ యూజ్ అవుతుంది. వై అనంటే, ఎందుకు అలాగా అనంటే స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దే కాంట్ అఫర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనకు చాలా బుక్స్ మెయింటైన్ చేయాలి, జర్నల్ మెయింటైన్ చేయాలి, లెడ్జర్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కి వెళ్తారు. మరి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎవరు ఫాలో అవ్వాలి అని అంటే మీడియం టు లార్జ్. సో దేర్ బిజినెస్ స్కేల్ ఈజ్ ఆల్సో లార్జ్. వాళ్ళ బిజినెస్ కూడా చాలా లార్జ్ గా ఉంటది కాబట్టి అంటే ఇక్కడ ఇది కంపల్సరీ అనమాట. ఓకే, అకౌంటింగ్ అనేది నెసెసరీ, బట్ యాక్యురేట్ రిజల్ట్స్ కోసం వీళ్ళు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతారు. సో ఇది మనకు అకౌంటింగ్ లోనే మెథడ్స్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, అండ్ నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్ కి వస్తే, అకౌంటింగ్ సైకిల్
అకౌంటింగ్ సైకిల్కి వచ్చేపాటికండి, అకౌంటింగ్ సైకిల్ స్టార్ట్స్ విత్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవుతుంది. ట్రాన్సాక్షన్స్ నుంచి జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. జర్నల్ ఎంట్రీస్ టు లెడ్జర్స్, లెడ్జర్స్ టు ట్రయల్ బ్యాలెన్స్, అండ్ ఫైనల్లీ ఫైనల్ అకౌంట్స్ అండి. సో ట్రాన్సాక్షన్స్ నుంచి జర్నల్ ఎంట్రీస్ రాయొచ్చు, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్ ప్రిపేర్ చేయొచ్చు, లెడ్జర్స్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ చేయగలుగుతాం, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనల్ అకౌంట్స్ చేస్తాం. సో ఈ ట్రాన్సాక్షన్స్ నుంచి జర్నల్ ఎంట్రీస్ ని రాసే విధానాన్ని వోచింగ్ అంటారండి. సో the process where journal entries are made from transactions is known as vouching, and journal entries నుంచి లెడ్జర్స్ ని ప్రిపేర్ చేయడాన్ని పోస్టింగ్ అంటారు సార్. సో లెడ్జర్స్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ ని ప్రిపేర్ చేయడాన్ని కాస్టింగ్ అంటారు సార్. సో అండ్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడాన్ని డ్రాఫ్టింగ్ అంటారు సార్. ఓకే, సో ట్రాన్సాక్షన్ నుంచి జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడానికి వాచింగ్ అంటాం, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్ ని ప్రిపేర్ చేయడానికి పోస్టింగ్ అంటాం, లెడ్జర్స్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి కాస్టింగ్ అంటాం, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి డ్రాఫ్టింగ్ అని అంటాం. సో ట్రాన్సాక్షన్స్, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ కి వచ్చేపాటికి ట్రాన్సాక్షన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏంటివి అని అంటే క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అని అంటే ఎకనామిక్ వాల్యూ ఎక్స్చేంజ్ బిట్వీన్ 2 or more parties. ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఒక షాప్కి వెళ్ళి ఒక గూడ్స్ పర్చేజ్ చేస్తాను. ఫర్ సపోజ్ ఒక రెఫ్రిజిరేటర్ పర్చేజ్ చేశాను అనుకుందాం. సో ఈ రెఫ్రిజిరేటర్ పర్చేజ్ చేసి నేను వాళ్ళకి ఒక 20,000 రూపీస్ క్యాష్ పే చేశాను. సో నాకు వాళ్ళ దగ్గర నుంచి ఏమొచ్చింది అంటే రెఫ్రిజిరేటర్ వచ్చింది, నేను వాళ్ళకి క్యాష్ పే చేశాను. హియర్ రెఫ్రిజిరేటర్ హ్యాస్ సమ్ వాల్యూ, cash has some value. Okay, the value is called as economic value. Those transactions having economic value is considered as business transactions anamata. So alanti business transactions 2 types untai, cash transaction, credit transaction. Cash transaction ante enti, cash paid on spot, cash paid on స్పాట్ లో క్యాష్ పేమెంట్ చేస్తే దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని అంటే పేమెంట్ ఇన్ సమ్ అదర్ ఫ్యూచర్ డేట్, పేమెంట్ ఇన్ సమ్ అదర్ ఫ్యూచర్ డేట్ అండి. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్కి వచ్చేపాటికి పేమెంట్ సమ్ అదర్ ఫ్యూచర్ డేట్ లో పర్చేజ్ చేస్తాం. సేమ్ ఎగ్జాంపుల్, నేను రిఫ్రిజిరేటర్ పర్చేజ్ చేశాను, పేమెంట్ 3 months తర్వాత పే చేస్తున్నాను. ఆర్ఎల్స్ పేమెంట్ అనేది ఇన్స్టాల్మెంట్స్ లో చేస్తున్నాం, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో చేస్తున్నాం. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కిందకి వస్తాయండి. సో అది ట్రాన్సాక్షన్స్. దెన్ వాట్ ఈస్ అబౌట్ జర్నల్ ఎంట్రీస్? ఓకే, జర్నల్ ఎంట్రీస్ అకౌంటింగ్ సిస్టమ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే జర్నల్ ఎంట్రీస్. సో ఈ జర్నల్ ఎంట్రీస్ ఏం చేస్తాయి అని అంటే, మెయిన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదండి. సో ఈ మెయిన్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తుంది. ఫర్ సపోజ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అన్నాను, దానికి ఎంట్రీ ఏమొస్తుంది? purchase account data to cash account. Okay, here main aspects ఏంటివి? purchase cash, purchase account debit అయింది, cash account credit అయింది. ఇలాగా ఒక ట్రాన్సాక్షన్ లో ఉన్నటువంటి మెయిన్ ఆస్పెక్ట్స్ డెబిట్ అవుతున్నాయా, క్రెడిట్ అవుతున్నాయా, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది, ఇలా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్నే జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఈ డెబిట్ క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డెబిట్ క్రెడిట్ బేస్ చేసుకొని మనం లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తాం, లెడ్జర్స్ బేస్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం. అలా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ లెడ్జర్. వాట్ ఈజ్ లెడ్జర్?
లెడ్జర్ అంటే ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ కంబైన్డ్లీ కాల్డ్ యాజ్ లెడ్జర్స్. ఆ గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటివి అని అంటే బిజినెస్ లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ తో మనకు రిలేషన్స్ వస్తూ ఉంటాయి, ఆర్ ఎల్స్ నెంబర్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. ఇవన్నిటికీ మనం ఇండివిజువల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఫర్ సపోజ్ డెటార్స్ ఉంటారు, డెటార్స్ లో వేరియస్ పర్సన్స్ ఉంటారు, ఆ పర్సన్స్ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ ఉంటుంది. క్రెడిటార్స్ ఉంటారు, క్రెడిటార్స్ లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ ఉంటుంది. అసెట్స్, ఫర్ సపోజ్ అసెట్స్ కి వచ్చేపాటికి మన దగ్గర మెషినరీ ఉంటుంది, ఫర్నిచర్ ఉంటుంది, లైక్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఉంటాయి. వీటన్నిటికీ సపరేట్ అకౌంట్స్ మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఓకే, వీటన్నిటిని కలిపి లెడ్జర్ అంటాం. ఓకేనా. సో ఈ లెడ్జర్ నుంచి మనం ట్రయల్ బ్యాలెన్స్ కాస్టింగ్ చేయొచ్చు. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎలా చేస్తారు? అసలు ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి అని అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్ అనమాట. ట్రయల్ బ్యాలెన్స్ అనేది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏం చూపిస్తుంది అని అంటే అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ బిజినెస్ ని చూపిస్తుంది. అర్థమెటికల్ యాక్యురసీ అని అంటే ఏంటంటే మన బిజినెస్ లో జరిగినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్, మనం రికార్డ్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కరెక్ట్ గా రికార్డ్ చేసామా చేయలేదా, ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి మోస్ట్లీ అవ్వదండి. ట్రయల్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ వెరీ ఫ్యూ మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ ఉన్నప్పటికీ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది. సో ఇది అర్థమెటికల్ యాక్యురసీ చూపిస్తుంది కానీ గ్యారంటీ అయితే ఇవ్వలేదు ట్రయల్ బ్యాలెన్స్. ఫర్ సపోజ్ ఒక ట్రాన్సాక్షన్ ని కంప్లీట్ గా స్కిప్ చేసాం. ఓకే, ఫర్ సపోజ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి అనే ఒక ట్రాన్సాక్షన్ ఉంది. ఆ ట్రాన్సాక్షన్ ని అసలు ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ ఇట్ సెల్ఫ్ మనం రాయలేదు, ట్రాన్సాక్షన్స్ లో రాయలేదు, జనరల్ లో పోస్ట్ అవ్వలేదు, లెడ్జర్ లో పోస్ట్ అవ్వలేదు. అలాంటప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది, డిఫరెన్స్ ఏమీ రాదు. సో ట్రయల్ బ్యాలెన్స్ అర్థమెటికల్ యాక్యురసీ తెలుసుకోవడం కోసం ప్రిపేర్ చేస్తారు. అండ్ వాట్ అబౌట్ ఫైనల్ అకౌంట్స్ అంటే ఫైనల్ అకౌంట్స్ లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్ లో ఆల్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అండ్ ఇన్కమ్స్ రికార్డ్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ని రికార్డ్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ లో ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని రికార్డ్ చేస్తాం. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ రిజల్ట్స్ ఏంటి? గ్రాస్ ప్రాఫిట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిజల్ట్ ఏంటి? నెట్ ప్రాఫిట్. బ్యాలెన్స్ షీట్ రిజల్ట్ ఏంటి అని అంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి చూపిస్తుందండి. అంటే టోటల్ అసెట్స్ ఎంత, టోటల్ లయబిలిటీస్ ఎంత. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ ఏంటి అని అంటే క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్స్. ఓకే, క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్స్, అది బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్. ఈ బ్యాలెన్స్ షీట్ ఈక్వేషనే మనకు ఫైనాన్షియల్ స్టేటస్ అని అంటే. ఓకే సార్, ఇవి బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ అకౌంటింగ్ సైకిల్. సో అకౌంటింగ్ సైకిల్లో జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ ఉంటుంది. సో జనరల్లీ అట్ ఎనీ స్టేజ్, ఏ స్టేజ్ లో ఉన్నప్పటికీ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడంలో సమ్ డిఫికల్టీస్ అనేవి స్టూడెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారంటే సమ్ ట్రాన్సాక్షన్స్ అనేవి వెరీ ఐడెంటికల్ గా ఉంటాయి, బట్ పోస్టింగ్స్ డిఫరెన్షియేట్ అవుతాయి. ఓకే, అలాంటి ట్రాన్సాక్షన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ కొన్ని బేసిక్ జర్నల్ ఎంట్రీస్ తో ఆ కన్ఫ్యూషన్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో ఏంటివి అని అంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి అని అంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. సో గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అన్నామండి. ఇక్కడ టూ మెయిన్ ఆస్పెక్ట్, ఇది ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ లో టూ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటివి? పర్చేజెస్, క్యాష్. సో పర్చేజ్ చేసినప్పుడు పర్చేజెస్ అంటే గూడ్స్ మనకు వస్తాయి, క్యాష్ మనం పే చేస్తాం కాబట్టి క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. జర్నల్ ఎంట్రీస్ అనేవి ఇలా రాస్తాం. ఇట్లా జర్నల్ ఎంట్రీస్ రాయడానికి మనకు మెయిన్ మోటివ్ ఏంటి అంటే
మెయిన్ రూల్స్ ఏంటంటే 2 మెథడ్స్ లో మనం రాయొచ్చు. ఆ 2 మెథడ్స్ ఏంటివి? ట్రెడిషనల్ అప్రోచ్, మోడర్న్ అప్రోచ్. సో జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడానికి మనకు 2 అప్రోచెస్ ఉన్నాయి. ట్రెడిషనల్ అప్రోచ్ లో ప్రిపేర్ చేయొచ్చు, మోడర్న్ అప్రోచ్ లో ప్రిపేర్ చేయొచ్చు. ట్రెడిషనల్ అప్రోచ్ లో వచ్చేపాటికి మనకు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. 3 రూల్స్ ఉంటాయి. అవేంటివి? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, as well as nominal account. ఓకే, సో పర్సనల్ అకౌంట్ ఏంటి అని అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో whoever receiving some economic value, he must be debited. Who is the giver must be credited. And real account debit what comes in, credit what goes out. Okay, nominal account debit all expenses and losses, credit all incomes and gains. సో ఇవండి పర్సనల్ అకౌంట్ వచ్చి పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది ట్రెడిషనల్ అప్రోచ్. మోడర్న్ అప్రోచ్ లోకి వచ్చే వాటికి మనకు మెయిన్ బిజినెస్ మొత్తం 4 సెగ్మెంట్స్ మీద రన్ అవుతుంది. ఆ 4 సెగ్మెంట్స్ ఏంటివి అని అంటే అసెట్స్, లయబిలిటీస్, expenses, incomes. These are the 4 segments in any kind of business. ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ లో అయినా సరే మనకు ఉండేది ఇవే: అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. అవి మనం ఎలా చేయాలి అని అంటే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చూసుకోవాలి. ఏదైనా సరే దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చూసుకుంటాం. ఇంక్రీజ్ ఇన్ అసెట్స్, అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి, అసెట్ వాల్యూ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. లయబిలిటీస్ వాల్యూ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం, లయబిలిటీస్ వాల్యూ డిక్రీజ్ అయితే డెబిట్. ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయితే డెబిట్, ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అయితే క్రెడిట్. ఇన్కమ్స్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, ఇన్కమ్స్ డిక్రీజ్ అయితే డెబిట్. ఓకే, సో ఇది మోడర్న్ అప్రోచ్. మోడర్న్ అప్రోచ్ లో మనం ఏం చేస్తాం? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఇలాంటివి ఏమీ లేవు. మనం బిజినెస్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని 4. ఓకేనా? ఎనీ టైప్ ఏ తీసుకున్న బిజినెస్ లో అసెట్స్, ఫర్ సపోజ్ మెషినరీ తీసుకుంటామా లయబిలిటీస్ అసెట్స్ కి వచ్చింది, క్రెడిటర్స్ తీసుకుందామా లయబిలిటీస్ కి వచ్చింది, సాలరీస్ అండ్ వేజెస్ తీసుకుందామా ఎక్స్పెన్సెస్ కి వస్తుంది. ఓకే, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సేల్స్, కమిషన్స్ రిసీవ్, ఇంట్రెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. మొత్తం బిజినెస్ లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు దీస్ 4 ఎలిమెంట్స్. సో బిజినెస్ డేటా మొత్తాన్ని 4 ఎలిమెంట్స్ లో క్లాసిఫై చేశారు: అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ డెబిట్, డిక్రీజ్ ఇన్ అసెట్స్ క్రెడిట్, ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ లయబిలిటీస్ క్రెడిట్, increase in liabilities debit, increase in expenses debit, decrease in expenses credit, increase in incomes credit, decrease in incomes debit. This is a modern approach. Okay, సో మనం జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్రోచ్ ఈజీగా ఉంటుంది. ట్రెడిషనల్ అప్రోచ్ కొంతమందికి ఈజీగా ఉంటుంది, మోడర్న్ అప్రోచ్ కొంతమందికి ఈజీగా అనిపిస్తుంది. ఓకే, బట్ ఫైనల్ రిజల్ట్ అయితే ఏ అప్రోచ్ యూజ్ చేసినా ఒకటే. ఓకే, ఇప్పుడు ఈ అప్రోచెస్ లో కొన్ని జనరల్ ఎంట్రీస్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ goods purchased for cash for rupees 20,000. Goods purchased for cash for rupees
20,000. ఇక్కడ ఏంటంటే మనం గూడ్స్ పర్చేజ్ చేసాం, క్యాష్ పే చేస్తాం. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనే ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ ట్రాన్సాక్షన్ క్యాష్ అని మెన్షన్ చేశారు కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ చేస్తున్నాను. మనం పర్చేజ్ చేసాం, పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ మనకు వస్తున్నాయి. ఓకే, గూడ్స్ పర్చేజ్ చేసాం అంటే పర్చేజ్ మెయిన్ ఆస్పెక్ట్ అవుతుంది. క్యాష్ పే చేసామంటే క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. క్యాష్ ఆల్సో మెయిన్ ఆస్పెక్ట్. సో పర్చేజ్ అనేది ఏ అకౌంట్ కిందకి వస్తుంది? అసెట్ కదా. సో పర్చేస్ అంటే గూడ్స్ మన దగ్గరికి వస్తున్నాయి, గూడ్స్ ని అసెట్ గా కన్సిడర్ చేస్తే అసెట్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ గోస్ అవుట్ క్రెడిట్. ఓకే, కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ గోస్ అవుట్ క్రెడిట్. ఓకే, సో కమ్స్ ఇన్ డెబిట్, గోస్ అవుట్ క్రెడిట్. దీనికి ఎంట్రీ ఎలా రాయాలి? పర్చేస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 20,000. సో ఈ పర్చేజెస్ ని రియల్ అకౌంట్ కిందగా కన్సిడర్ చేసుకోవాలా అంటే పర్చేజెస్ అనేది అసెట్ కింద కన్సిడర్ చేసుకోవాలా? మనం ఇది రీసేల్ పర్పస్ కి మనం పర్చేజ్ చేసాం కాబట్టి అది ఎక్స్పెండిచర్ గా కన్సిడర్ చేయొచ్చు అని అంటే ఎస్ అండి, అది ఎక్స్పెండిచర్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎక్స్పెండిచర్ గా కన్సిడర్ చేసినప్పటికీ ఎక్స్పెండిచర్స్ నామినల్ అకౌంట్ ప్రకారంగా డెబిట్ అవుతుంది కాబట్టి ఎఫెక్ట్ ఏమి చేంజ్ అవ్వదు, ట్రీట్మెంట్ రిమైన్స్ సేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ తేజ ఫర్ rupees 20,000. గూడ్స్ purchased from Teja for rupees 20,000. ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ ఇది. ఈ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని అంటే ఇక్కడ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ తేజ ఫర్ rupees 20,000 అని ఇచ్చారు. క్యాష్ పే చేసినట్టుగా మనకి ఏమి చెప్పలేదు. సో దట్ క్యాష్ పే చేసినట్టు ఏమి చెప్పకపోయినా ఒక పర్సన్ నేమ్ ఏది లేకపోతే అది క్యాష్ ట్రాన్సాక్షన్ గానే కన్సిడర్ చేయొచ్చు. అంటే ఫర్ సపోజ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ rupees 20,000 అన్నారు అంటే అక్కడ క్యాష్ మెన్షన్ చేయకపోయినప్పటికీ అది క్యాష్ ట్రాన్సాక్షన్ గానే కన్సిడర్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఫ్రమ్ తేజ అని స్పెషల్ గా ఒక పర్సన్ నేమ్ మెన్షన్ చేశారు కాబట్టి దీన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ చేయాలి. పర్చేస్ అనేది అసెట్ కమ్స్ ఇన్ డెబిట్, ఓకే. అండ్ తేజ అనేది పర్సనల్ అకౌంట్, గివరు క్రెడిట్. ఓకే, పర్చేజెస్ అనేది మనకు అసెట్ కమ్స్ ఇన్ డెబిట్. తేజ న్యాచురల్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాడు. పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో గివర్ కాబట్టి క్రెడిట్ అయ్యారు. దీనికి ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు తేజ అకౌంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ది గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ rupees 30,000. సో గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, మనం గూడ్స్ సేల్ చేస్తున్నాం. గూడ్స్ మనం సేల్ చేసినప్పుడు గూడ్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. అంటే సేల్ చేయడం అంటే గూడ్స్ మనం ఇవ్వడమేగా, మన క్యాష్ వస్తుంది. సో గూడ్స్ సేల్ చేసాం, క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ గూడ్స్ క్యాష్ రెండు మెయిన్ ఆస్పెక్ట్సే. అంటే గూడ్స్ మనం సేల్ చేసాం కాబట్టి సేల్స్ గా తీసుకుంటాం. అంటే ఇదేమవుతుంది? అసెట్ గోస్ అవుట్ క్రెడిట్. క్యాష్ మనకు సేల్ చేసినప్పుడు క్యాష్ వస్తుంది కదా, క్యాష్ అసెట్ కమ్స్ ఇన్ డెబిట్, రియల్ అకౌంట్ కమ్స్ ఇన్ డెబిట్ అండి. సో దీనికి ఎంట్రీ ఏమొస్తుంది అని అంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 30,000. ఓకే, సో జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది మెయిన్ థింగ్ అది క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్ అని డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ, అంటే మనం పేమెంట్ చేస్తే క్యాష్ అని క్రెడిట్ లో వస్తుంది, మనం రిసీవ్ చేసుకుంటే క్యాష్ అని డెబిట్ లో వస్తుంది. అదొకటి చూసుకోవాలి. ఓకే, గూడ్స్ సోల్డ్ టు శ్రీరామ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్
గూడ్స్ సోల్డ్ టు శ్రీరామ్ ₹30,000. సో లాస్ట్ ట్రాన్సాక్షన్ మనం ఏంటి అంటే గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ ₹30,000 అన్నాం. అది క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ గూడ్స్ సోల్డ్ టు శ్రీరామ్, ఇక్కడ క్యాష్ మనం రిసీవ్ చేసుకున్నట్టుగా ఎక్కడ చెప్పలేదు. ఓకే, శ్రీరామ్ అని స్పెషల్ గా మెన్షన్, ఒక పర్సన్ నేమ్ మెన్షన్ చేశారు కాబట్టి దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ చేయాలి. క్రెడిట్ ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ చేస్తే ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి మనకి, సేల్స్ ఒకటి, శ్రీరామ్ ఒకటి. శ్రీరామ్ ఎవరు, మనం గూడ్స్ సేల్ చేస్తున్నాం అంటే శ్రీరామేగా రిసీవ్ చేసుకునేది. సో శ్రీరామ్ ఇస్ ద రిసీవర్. గూడ్స్ ఏంటివి, అసెట్. సో రిసీవర్ యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రిసీవర్ కాబట్టి డెబిట్ చేస్తున్నాం. అసెట్ రియల్ అకౌంట్ వస్తుంది. రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ మనం అసెట్ గూడ్స్ సేల్ చేసాం. సేల్ చేస్తున్నాం అంటే ఏంటివి, ఇవి గోస్ అవుట్, క్రెడిట్. దీనికి ఎంట్రీ ఏమొస్తుంది, శ్రీరామ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఓకే, అమౌంట్ 30,000. ఓకే, అది ఇవన్నీ మనం గూడ్స్ పర్చేజ్ చేసేలాగా, గూడ్స్ సేల్ చేసేలాగా. గూడ్స్ పర్చేజ్ చేస్తాం, అది క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. సేల్ చేస్తాం, క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, అది చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 5th ట్రాన్సాక్షన్, మెషినరీ పర్చేజ్డ్. సో మెషినరీ పర్చేజ్డ్ ఫర్ ₹50,000. సో మెషినరీ పర్చేజ్ చేసామండి ఇక్కడ. సో మెషినరీ పర్చేజ్డ్ ఫర్ ₹50,000 అన్నారు. ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటివి, మెషినరీ 50,000. సో ఇక్కడ ఏంటి, ఒక క్యాష్ పే చేసామా చేయలేదా అనే విషయం మెన్షన్ చేయలేదు. అలాగే మనం ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసామో ఒక పర్సన్ నేమ్ కూడా లేదు. సో ఈ ట్రాన్సాక్షన్ ని మనం క్యాష్ ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్స్ మెషినరీ, క్యాష్ వస్తుంది. మరి మెషినరీ పర్చేజ్ చేసాం కాబట్టి పర్చేజెస్ అని రాయొచ్చు కదా అంటే కాదండి. పర్చేజెస్ అనేది ఓన్లీ గూడ్స్ మాత్రమే వస్తుంది. గూడ్స్ కాకుండా వేరే ఏ అసెట్ పర్చేజ్ చేసినా, ఏ వస్తువు పర్చేజ్ చేసినా దాన్ని అసెట్ కింద కన్సిడర్ చేస్తే అసెట్ నేమ్ రాయాలి. ఫర్ సపోజ్ ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే ఫర్నిచర్ అని, మెషినరీ పర్చేజ్ చేస్తే మెషినరీ అని రాయాలి. అలా ఎందుకు రాయాలి అని అంటే ఫర్ సపోజ్ మనం పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ చేసిన తర్వాత మనం నచ్చకపోతే ఆ పర్చేజెస్ మనం ఏం చేస్తాం, రిటర్న్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్. ఓకే, పర్చేజ్ రిటర్న్స్ అంటాం. మనం సేల్ చేస్తాం. ఓకే, మనం వేరే కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఆ కస్టమర్స్ కి నచ్చకపోతే ఏం చేస్తారు, వాళ్ళు మనకు రిటర్న్ చేస్తారుగా. ఆ రిటర్న్స్ ని సేల్స్ రిటర్న్స్ అని అంటాం. ఓకే, సేల్స్ రిటర్న్స్ అని అంటాం. సో ఇక్కడ పర్చేజెస్ ఏమవుతాయి, మనకు వస్తున్నాయి కాబట్టి గూడ్సే, ఇవన్నీ గూడ్సే. ఓకే, పర్చేజెస్ అయినా, పర్చేజ్ రిటర్న్స్ అయినా, సేల్స్ అయినా, సేల్స్ రిటర్న్స్ అయినా. ఓకే, అక్కడ మూవ్ అయ్యేది ఏంటిది, గూడ్సే మూవ్ అవుతున్నాయి. సో ఆ గూడ్స్ ని వేరియస్ సిచ్యువేషన్స్ లో వేరియస్ టర్మ్స్ తో మనం పిలుస్తున్నాం అనమాట. ఆ వేరియస్ సిచ్యువేషన్స్ లో వేరియస్ నేమ్స్ ఎందుకు పిలవాలి అని అంటే ఇక్కడ అనేది గూడ్స్ ఒకటే ఉంది. ఫర్ సపోజ్ మనం పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది, మన దగ్గరికి వస్తున్నాయి కాబట్టి. మనం పర్చేజ్ రిటర్న్ చేస్తే ఏమవుతాయి, గూడ్స్ వెళ్ళిపోతున్నాయి కదా, ఆ టైంలో క్రెడిట్ చేస్తాం. ఫర్ సపోజ్ సేల్స్ అంటే గూడ్స్ వెళ్ళిపోతున్నాయి, క్రెడిట్ అవుతుంది. మనం సేల్ చేసిన గూడ్స్ మనకు రిటర్న్ వస్తే అగైన్ మన గూడ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ సెట్ కమ్స్ ఇన్ డెబిట్. ఓకే, ఇది డెబిట్ అవుతుంది. ఫర్ సపోజ్ గూడ్స్ అకౌంట్ డెటార్ అని రాశానండి నేను. గూడ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాశాను. ఓకే, గూడ్స్ డెబిట్ అయింది కదా, పర్చేజెస్ లో గూడ్స్ డెబిట్ అవుతుంది, సేల్స్ రిటర్న్స్ లో కూడా గూడ్స్ డెబిట్ అవుతుంది. ఇలా రాసి ఇలా వదిలేస్తే ఆ గూడ్స్ అనేది పర్చేజెస్ సేల్స్ రిటర్న్స్ అనే కన్ఫ్యూషన్ వస్తుంది. సో అలాంటి కన్ఫ్యూషన్ ని అవాయిడ్ చేయడం కోసమే గూడ్స్ ని పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మనం వాటికి నేమింగ్ ఇచ్చాం. ఓకే, దట్ ఈస్ ద సింపుల్ లాజిక్ హియర్. ఓకే, సో ఇక్కడ మెషినరీ పర్చేజ్డ్ ఫర్ ₹50,000 అని అంటే ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏమొచ్చాయి, మెషినరీ, క్యాష్. సో వేరే ఏ అసెట్ వచ్చినా ఆ అసెట్ ని మెన్షన్ చేయాలి. మెషినరీ కమ్స్ ఇన్. ఈ 50,000 అనేది క్యాష్ కదండి, క్యాష్ గోస్ అవుట్. సో మెషినరీ కమ్స్ ఇన్ డెబిట్,
క్యాష్ గోస్ అవుట్ క్రెడిట్. సో దీనికి ఎంట్రీ ఏమొస్తుంది, మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 6th ట్రాన్సాక్షన్, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 10,000. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 10,000. సో ఫర్నిచర్ పర్చేజ్ చేసాం, సేమ్ మెషినరీ పర్చేజ్ చేసినప్పుడు ఎలా ట్రీట్ చేసామో ఫర్నిచర్ కూడా అలాగే ట్రీట్ చేస్తాం. ఫర్నిచర్ అనేది అసెట్ కదా, అసెట్ కమ్స్ ఇన్ డెబిట్. సో మనం పే చేసాం 10,000 క్యాష్ పే చేసాం, క్యాష్ అనేది మెయిన్ ఆస్పెక్ట్ అవుతుంది. క్యాష్ అసెట్ గోస్ అవుట్ డెబిట్, సారీ గోస్ అవుట్ క్రెడిట్. సో దీనికి ఎంట్రీ ఏమొస్తుంది, ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ వస్తుంది. ఓకే, అదే అనమాట ఎంట్రీ. సో అసెట్ ఒక గూడ్స్ తప్పించి వేరే ఏ అసెట్ పర్చేజ్ చేసినా ఆ అసెట్ నేమ్ మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ 7th ట్రాన్సాక్షన్, కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ విజయ్ సేల్స్ ఫర్ రూపీస్ 40,000. సో విజయ్ సేల్స్ నుంచి మనం కంప్యూటర్ పర్చేజ్ చేసాం. ఎంతకు పర్చేజ్ చేసామంటే 40,000కి పర్చేజ్ చేసాం. సో 1 minute, కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ విజయ్ సేల్స్ ఫర్ రూపీస్ 40,000. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. మనం అసెట్ పర్చేజ్ చేసాం, కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ విజయ్ సేల్స్. సో క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే విజయ్ సేల్స్ కి మనం క్యాష్ పే చేసినట్టుగా మెన్షన్ చేయలేదు. ఒకవేళ క్యాష్ పే చేసి ఉంటే అక్కడ విజయ్ సేల్స్ అనే ట్రాన్సాక్షన్ లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే కదండి, మనం ఒకరికి పే చేయాలి, లేదంటే మనకు ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చేసాక వాళ్ళ పేరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళ పేరు కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. సో దట్ ఈ అదే ప్రిన్సిపల్ ఇక్కడ. సో విజయ్ సేల్స్ అని పేరు మెన్షన్ చేశాడు, క్యాష్ పే చేసినట్టుగా మెన్షన్ చేయలేదు, అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనమాట. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్ చేసాం, కంప్యూటర్ అనేది అసెట్. సో మనం పర్చేజ్ చేస్తే కంప్యూటర్ మనకు వస్తుంది కదా, అసెట్ కమ్స్ ఇన్ డెబిట్. విజయ్ సేల్స్ అనేది ఏంటిది, పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. పర్సనల్ అకౌంట్ లో పర్సన్స్ 3 types గా క్లాసిఫై చేయొచ్చు అంట. సో పర్సనల్ అకౌంట్ లో పర్సన్స్ ని 3 types గా క్లాసిఫై చేయొచ్చు. అవేంటివి అని అంటే న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్. సో న్యాచురల్ పర్సన్స్ అంటే న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్ వస్తారు. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ద పర్సన్స్ ఆర్ ద బాడీస్ దోస్ ఆర్ క్రియేటెడ్ బై లా. ఫర్ సపోజ్ విజయ్ సేల్స్ ఉంది, విజయ్ సేల్స్ అనేది ఏంటిది కంపెనీ. సో ఇట్ ఈస్ క్రియేటెడ్ బై లా. సో అది ఆర్టిఫిషియల్ పర్సన్ కిందకి వస్తుంది, లైక్ SBI బ్యాంక్. ఓకే, ఇలా అనమాట. సో రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే క్యాపిటల్, డ్రాయింగ్స్, డెటార్స్, క్రెడిటార్స్, వీళ్ళని రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని అంటారు అనమాట. సో కంప్యూటర్ కమ్స్ ఇన్ డెబిట్. విజయ్ సేల్స్ పర్సన్, మనం వీళ్ళ దగ్గర మన కంప్యూటర్ పర్చేజ్ చేసాం, మనకి ఇచ్చింది ఎవరు, విజయ్ సేల్స్ వాళ్ళు. ఎక్కడి నుంచి పర్చేజ్ చేసామంటే విజయ్ సేల్స్ వాళ్ళు గివర్ అవుతారు అప్పుడు. సో విజయ్ సేల్స్ గివర్, క్రెడిట్. సో ఇక్కడ ఏంటి, కంప్యూటర్ అకౌంట్ డెటార్ టు విజయ్ సేల్స్ అకౌంట్ రాయాలి. ఓకే, సో మెషినరీ సోల్డ్ ఫర్ రూపీస్ 30,000. సో మెషినరీ సోల్డ్ ఫర్ రూపీస్ 30,000. ఇక్కడ ఏం చేసామంటే మెషినరీ ఆల్రెడీ మన దగ్గర ఉన్న మెషినరీని మనం సేల్ చేసాం. సో ఇక్కడ ఏమొస్తుంది, మెషినరీ సేల్ చేసాం అంటే మెషినరీ ఏమవుతుంది,
గోస్ అవుట్, మనం సేల్ చేస్తే వెళ్ళిపోతుందిగా, గోస్ అవుట్ క్రెడిట్. సో మన క్యాష్ వచ్చింది 30,000 క్యాష్ వచ్చింది. సో 30,000 క్యాష్ అసెట్ కమ్స్ ఇన్ డెబిట్. సో దీనికి ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు మెషినరీ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్ టు మెషినరీ అకౌంట్ వస్తుంది. అమౌంట్ 30,000. ఓకే, నెక్స్ట్ వేజెస్ పెయిడ్ రూపీస్ 10,000. వేజెస్ పెయిడ్ ఫర్ రూపీస్ 10,000 వేజెస్ పే చేస్తాం. సో వేజెస్ అనేవి దేని కిందకి వస్తాయి సార్, వేజెస్ ఎక్స్పెండిచర్స్ అన్నమాట, నామినల్ అకౌంట్. వేజెస్ అనేవి ఎక్స్పెన్సెస్, వేజెస్, సాలరీస్, డిస్కౌంట్స్ అలౌడ్, కమిషన్స్ పెయిడ్, ఎలక్ట్రిసిటీ బిల్స్, టెలిఫోన్ బిల్స్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఎక్స్పెండిచర్ డెబిట్. అండ్ మనం ఎంత పే చేసాం, 10,000 పే చేసాం. ఇది క్యాష్ కదా, క్యాష్ మనం పే చేస్తే క్యాష్ వెళ్ళిపోతుంది కదా. సో క్యాష్ గోస్ అవుట్, క్యాష్ గోస్ అవుట్ క్రెడిట్. సో ఇక్కడ ఏంటి, వేజెస్ అకౌంట్ డెటార్ టు, వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఓకే, అది నెక్స్ట్ వేజెస్, స్టేషనరీ, టెలిఫోన్ బిల్లు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్స్పెండిచర్ అయినప్పుడు డెబిట్ చేస్తాం. ఓకే, అది అదే